ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమైంది? టైర్ పంచర్ అయింది మేడం. త్వరగా మార్చు, ఆఫీస్కి టైం అవుతుంది. స్టెఫ్నీ కూడా లేదు మేడం. అదేంటి బాను, ఆటోలో వెళ్ళావు కదా, ఇక్కడ నిలబడ్డావేంటి? ఆటోలో వెళ్తుంటే పంచర్ అయింది, అందుకే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. కనుచూపు మేరలో ఏమీ కనిపించడం లేదు కదా, రా కార్లో డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, మీరు వెళ్ళండి. అదేంటి బాను, నువ్వు ఇలా రోడ్డు మీద నిలబడుంటే నేను ఎలా వెళ్ళగలను? పర్వాలేదండి, మన పెళ్ళే మీ ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో కారాపి మా ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. అది కూడా రోడ్డే. మా నాన్న మీద నింద పడ్డప్పుడు ఆయన అభిమానిస్తే ఇంట్లోకి అడుగు పెట్టద్దు అని మీరే చెప్పారు. అప్పుడు కూడా నన్ను రోడ్డు మీదే వదిలేశారు. ఇప్పుడెందుకు మళ్ళీ కొత్తగా ఈ మాటలు? ప్లీజ్ బాను, అప్పుడు నేను చేసిన తప్పని తెలుసుకునే కదా నీకోసం వచ్చాను. నిన్ను బాధ పెట్టానే కదా నువ్వెన్ని మాటలంటున్నా పడుతున్నాను. జరిగిన గతాన్ని మర్చిపోదాం. నా మీద నీకు ప్రేమ ఉంది కదా, ఇంకా ఆ ప్రేమను ఎందుకు చంపుకుంటావు? అయినా ఇప్పుడు అదేమీ మాట్లాడక్కర్లేదు. నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, రా వెళ్దాం. అక్క అటు చూడు. వద్దని చెప్తున్నాను కదా, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వెళ్ళండి. ప్లీజ్ బాను, నా కారు కాదు, లిఫ్ట్ అనుకోపోని. లిఫ్ట్ తీసుకునే అలవాటు నాకు లేదండి. నువ్వు ఆటో కోసమే కదా ఎదురు చూస్తున్నావు, ఇది క్యాబ్ అనుకో. మిమ్మల్ని క్యాబ్ డ్రైవర్ అనుకోవడం నాకు ఇష్టం లేదు. పోనీ మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇచ్చావు కదా, పోనీ ఆ హక్కుతైనా నా కారు ఎక్కు. నాకు ఇష్టం లేకపోయినా నా ఇంట్లో మీరుంటున్నారు. ఇప్పుడు మీ ఇష్టం కొద్దీ మీ కారు ఎక్కలేను. బాను, లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు మర్యాదగా కారు ఎక్కుతావా, ఎత్తుకొని తీసుకెళ్ళమంటావా? ఏయ్ ఏంటి? ఆంటీ, అమ్మాయిని బెదిరిస్తున్నావా ఏంటి? నేనా? నువ్వే, మేం చూడలేదనుకున్నావా ఏంటి? ఏంటి నీ సంగతి? భలేవారే, ఈ అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి, అందుకే కారులో తీసుకెళ్తానంటున్నాను. తప్పే ఉంది? ఏమ్మా, ఈ అబ్బాయి నీకు తెలుసా? తెలుసండి, కానీ ఆయన కారు ఎక్కడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదని చెప్తోంది కదా, వదిలే. ఏంటి వదిలేసేది? ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం. ఇలా ఎండలో ఎలా వదిలేస్తాను? అవునా, మేము ఆడవాళ్ళమే కదా, మాకు చాలాసేపటి నుంచి ఆటో దొరకట్లేదు. చేపల మార్కెట్ దాకా వెళ్ళాలి, మమ్మల్ని అక్కడ దింపేసాయి. పదక్క పద. వీళ్ళకి ఇలా అర్థమైందా? చెప్పారుగా టాక్సీ అని, తీసుకెళ్ళండి. ఇరికించావు కదా బాను, చెప్తా. బాబు రావయ్యా. ఆ. మీనాక్షి, ఆఫీస్కి వెళ్ళొస్తాను. అంకుల్, మీతో మాట్లాడాలి అంకుల్. ఏంటమ్మా? బాను జీవితం గురించి అంకుల్. ఇప్పుడు భాను జీవితానికి ఏమైంది? కార్తీక్ మీద ప్రేమ ఉందని తెలుస్తుంది కదా. అవును తల్లి, కార్తీక్ మీద భానుకి బోలెడంత ప్రేముందని తెలిసింది. తొందరలోనే వాళ్ళిద్దరూ కలుస్తారని కూడా మాకు అనిపిస్తోంది. ఆ పరిస్థితి కనిపించడం లేదు అంకుల్. కార్తీక్ మీద తన గుండెల నిండా ప్రేమ ఉంది, కానీ కార్తీక్తో కలిసి జీవించాలంటే వాళ్ళ అత్తే తనను పిలవాలి అంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అలా అందా తను? అవునంకుల్, బాను ఒక నిర్ణయం తీసుకుంది అంటే వెనక్కి తగ్గదంకుల్. తన జీవితం ఎలా వెళ్తుందో ఏంటో. ఎప్పుడు చూసినా మన కుటుంబం మీద పగతో రగిలిపోతుంది కదా పెద్దయ్య, ఆవిడ పిలుస్తుందా? మరి కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి గాని నేను అనుకున్నదే జరగాలి అంటే బాను జీవితం బాగుపడ్డట్టే. బాను జీవితం బాగుపడాలని మేమందరం బాధపడుతున్నాం. నువ్వు కొత్తగా శాపనార్థాలేం పెట్టకు.
ఈ విషయంలో భానుతో మీరు ఒకసారి మాట్లాడితే మంచిదేమో అంకుల్. ఆ, గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే భవిష్యత్తు ఉండదు అని మీరు చెప్తే వింటుందేమో. ఏంటో నమ్మరాము, ఎప్పటికప్పుడు పరిస్థితులు సర్దుకుంటాయనుకుంటే ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మొన్నటికి మొన్న దసరా పండుగ రోజున వాళ్ళిద్దరూ కలిసిపోతారనుకునే లోపే అనుకోకుండా గొడవ జరిగింది. సరేలే, తనకు కార్తీక్ అంటే ఇష్టం అనుకున్నాక అంతా సర్దుకుందిలే అనుకునేసరికి ఇదిగో ఇప్పుడు ఈ విషయం వినాల్సి వచ్చింది. నా కూతురు జీవితానికి తప్పకుండా ఒక పరిష్కారం దొరకాలి అనుకుంటున్నాను. కానీ తన జీవితమే ప్రశ్నలా మిగిలిపోతుందేమోనని భయమేస్తోంది. భాను కార్తిక్ల మధ్య దూరాన్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని నేనేం చేయాలో తెలియాలి అంటే అక్కడున్న ఒకే ఒక్క సోర్స్ వైశాలి. ఇప్పుడు తనకే ఫోన్ చేయాలి. ఏమండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఊర్మిళ, ఒక్క నిమిషం. ఈ ఫైల్ చూసిన డెసిషన్ చెప్పు. ఏంటా ఫైలు? ఇదిగో చూడు. దోసపాడులో మనం మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడే క్వార్టర్స్ కట్టిస్తామని మాటిచ్చాం కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా కట్టించండి అని అక్కడ వర్కర్స్ పెట్టుకున్న అర్జీలు. ఇంజనీర్ పంపించిన ప్రపోజల్ ఫైల్. చాలా బాగుంది అంకుల్. భాను కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టిందా? నీలిమా, ఈ ఫైల్ వచ్చింది దోసపాడు నుంచి. మధ్యలో భాను విషయం ఎందుకు వస్తుంది? చాలా సింపుల్ అంకుల్. భాను వాళ్ళందరికీ దేవత కదా. అక్కడ మైనింగ్ చేయిస్తున్నది ఆంటీ, వాళ్ళకి జీతాలు ఇస్తున్నది ఆంటీ. వాళ్ళు బతుకుతున్నది మీ దయ వల్ల. కానీ వాళ్ళెవ్వరికీ మీ మీద కృతజ్ఞత లేదు, భాను మీదుంది. ఇది మా బిజినెస్ కు సంబంధించిన విషయం. దీంట్లో నీ జోక్యం అనవసరం అనుకుంటాను. నీలిమ కరెక్ట్గానే చెప్పిందండి. సోకొకడిది సొమ్మొకడిది అన్నట్టుంది ఆ దోసపాళ్ళు. అసలు అక్కడ మైనింగ్ స్టార్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు. కానీ ఆ భాను అత్యుత్సాహంతో స్టార్ట్ చేశాం. తర్వాత నేను కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళకి డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇళ్లు కట్టించాలి అన్న గొంతెమ్మ కోరికలు కుదరవు అని చెప్పి వాళ్ళతో చెప్పండి. మైనింగ్ పర్మిషన్ తీసుకునే ముందే ప్రభుత్వానికి కూడా చెప్పాం ఇల్లు కట్టించేస్తాము అని. ఆ మాట మనం నిలబెట్టుకోవాలి కదా ఊర్మిళ. మీరు మాట నిలబెట్టుకోండి. ఇదంతా భాను వల్లే వచ్చిందని వాళ్ళందరూ భానుని పొగడతారు. కృతజ్ఞత లేని మనుషుల కోసం ఎక్కువగా ఆలోచించకూడదు అంకుల్. ఏంటి నీలిమా, మాటకి ముందు మాటకి వెనకాల భాను ప్రస్తావన ఎందుకు తెస్తున్నావు? నువ్వు మారిపోయావని ఊర్మిళ నమ్ముతుంది. కానీ నువ్వు ఏమాత్రం మారలేదని నీ మాటలు చెప్తున్నాయి. అయ్యో, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అంకుల్. నేను భానుకి పేరు రాకూడదని కోరుకోవటం లేదు. ఆంటీ భాను కంటే తక్కువ కాకూడదనే కోరుకుంటున్నాను. దోసపాడు వాళ్ళ మనస్తత్వం ఏంటో చెప్తున్నానంతే. మీరైనా అర్థం చేసుకోండి ఆంటీ. ఊర్మిళ, ఈ నీలిమ మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎప్పుడూ పేరు కోసం వ్యాపారం చేయలేదు. నలుగురు బ్రతకాలని చేశావు. ఇప్పుడు నలుగురు నీడనివ్వమని అడుగుతున్నారు. యజమానులుగా ఇవ్వవలసిన బాధ్యత మనది. అలాగేనండి, అలాగే. ఇవ్వను అనడం లేదు. కానీ ఇప్పటికిప్పుడంటే కుదరదు అంటున్నాను. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా నేననుకున్నదే జరగాలి. రేపు భాను విషయంలో కూడా నేననుకున్నదే జరుగుతుంది. పార్థుబాబు, జ్యూస్ తీసుకో. కార్యక్రమం బాగా జరిగిందా బాబు? బాగా జరిగింది సుందరయ్య. ఇన్నాళ్ళు అమ్మ విషయంలో నేను చేసిన తప్పుకి కొంతైనా నివృత్తి చేసుకున్నానేమోనని కాస్త మనశ్శాంతిగా ఉంది. నువ్వు ఏ కారణంతో వాళ్ళకు దూరం అయ్యావో నాకు తెలుసు కదా బాబు. ఖచ్చితంగా మీ అమ్మగారి ఆత్మ శాంతిస్తుంది. కానీ నీతో పాటు చాందిని బయలుదేరేసరికి ఈ కార్యక్రమం ఎలా చేయగలవో అని భయమేసింది. నీకేం ఇబ్బంది కలగలేదు కదా? లేదు సుందరయ్య, కార్యక్రమం ఉదయాన్నే చేసేశాను. అప్పటికి చాందిని నిద్రపోతుంది. నేను తనని లేపలేదు.
తర్వాత తను ఇదంతా చూసినా డాడా కోసం చేస్తున్నానేమో అనుకుంది. పోనీలే బాబు, చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద గొడవలకి దారితీస్తాయి. ఎప్పటికైనా చాందిని నిన్ను అర్థం చేసుకొని మీరిద్దరూ ఆనందంగా ఉండాలని కృష్ణ కోరుకునేవాడు. పార్దు, వచ్చావమ్మా, నీకు కూడా జ్యూస్ తీసుకొస్తాను, కూర్చోమ్మా. పార్దు, నేనొకటి చెప్తాను, చేస్తావా? అదేంటి చాందిని అలా అడుగుతున్నావు? నువ్వు నా భార్య చాందిని, నీ మాటని కాదు అని నేనెందుకంటాను? అయితే వరుణ్ని జాబ్లో నుంచి తీసే. ఎందుకు? ఏంటో పార్దు, వరుణ్ అతిగా చనువు తీసుకోవడం నాకు నచ్చడం లేదు. తను మనిద్దరి ప్రైవసీని దెబ్బతీస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఒక నీడలా మనల్ని ఫాలో అవ్వడం నాకు ఇరిటేటింగ్గా ఉంది. వరుణ్ మనకి ముందే చెప్పాడు కదా తను కొంచెం ఎక్కువ చనువు తీసుకుంటాను అని. అలా ఎందుకు అనుకోకూడదు? చనువు వేరు, నిఘా వేరు. వరుణ్ మన మీద నిఘా పెట్టాడేమో అని నాకు అనిపిస్తుంది. హెచ్ఆర్ అనే వాడికి కొన్ని పరిధులుంటాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వస్తున్నాడు. వాడి పరిధం దాటి ప్రవర్తిస్తున్న తీరు నాకు అస్సలు నచ్చడం లేదు పార్దు. వైజాగ్ ట్రిప్ మనం సరదాగా వెళ్దాం అనుకున్నాం. గుడి దగ్గర ఆగుదామని మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అక్కడికి ఎలా వచ్చాడు? ఇలా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఇది జాబ్లో సిన్సియారిటీలా కనిపించడం లేదు. తన మనసులో ఇంకేదో దురుద్దేశం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే వరుణ్ని డిస్మిస్ చేసేసాయి. సరే చాందిని, నీకిష్టం లేని వాళ్ళెవ్వరికీ మన ఆఫీసులో స్థానం ఉండదు. వరుణ్ విషయంలో నీది అనుమానమే కావచ్చు. నిజానిజాలు తెలియకుండా ఎవరి మీద మనం నిందలు వేయలేం. కానీ నీ నిర్ణయాన్ని గౌరవించడం భర్తగా నా బాధ్యత. 1 మంత్ నోటీస్ ఇస్తూ వరుణ్ని ఈరోజే డిస్మిస్ చేస్తాను. థ్యాంక్ యూ పార్దు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా అర్థం చేసుకున్నందుకు. ఇట్స్ ఓకే చాందిని. రోజు 5 గంటలకల్లా ఇంటికి వచ్చేవారు కదా, ఈరోజు 5:30 రాలేదేంటి? ఆఫీస్లోనే ఉన్నారా? రాముని అడిగితే వద్దులే. ఏంటి బాను, తరుగుతున్న కూరల వైపు కాకుండా అలా గుమ్మం వైపు చూస్తున్నావు? ఎవరికోసమన్నా ఎదురు చూస్తున్నావా? అదేం లేదు. అయినా నేనే ఎవరి కోసం ఎదురు చూస్తాను? నాన్న ఎటు లేటుగా వస్తారని తెలుసు కదా, మిగతా వాళ్ళం ఇంట్లోనే ఉన్నాం. అందరూ ఉన్నా కార్తీక్ సార్ ఇంకా రాలేదు కదా, ఆయన కోసం ఎదురు చూస్తున్నావేమోనని. ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా ఏంటి? కొత్తగా ఎదురు చూడ్డానికే ఉంది. ఏంటి అల్లుడు బాబు, రోజు టైంకి వచ్చేసేవారు కదా, ఈ రోజు ఎందుకు ఆలస్యం అయింది? ఆఫీస్ నుంచి అయితే నేను అనుకున్న టైంకి వచ్చేవాడిని సత్తి. కానీ ఈరోజు నేను క్యాబ్ డ్రైవర్ని కదా, టైం నా చేతిలో ఉండదు కదా, అందుకే లేట్ అయింది. ఉదయం నుంచి కష్టపడి క్యాబ్ నడిపి వచ్చిన డబ్బుతో ఇదిగో భాను కోసం ఈ చీర కొన్నాను. మీకే సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి కదా, మీరు క్యాబ్ నడపడం ఏంటి? అదేంటి సత్తి, మీ బానమ్మ మీకు చెప్పలేదా? ఏం బాను? నాకేం తెలుసు మీరు క్యాబ్ నడుపుతున్నారో ఆఫీస్కి వెళ్తున్నారో? మీ సంగతి మీరే చూసుకోవాలి, నన్ను అడుగుతున్నారేంటి? అదేంటి బాను, మొత్తం నువ్వే చేసి ఏమీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నావేంటి? భాను చేసిందా? ఏం చేసింది? మీకు తెలీదా? ఉదయం బాను నా కార్ ఎక్కమంటే తను ఎక్కలేదు. ఇంతలో 2 ఆంటీలు వచ్చి చేపల మార్కెట్కి వెళ్దామన్నారు. బాను తీసుకెళ్ళమని చెప్పింది. చేపల మార్కెట్ కా? అవును రాము, నా భార్య మాటని కాదనలేను కదా, అందుకే వాళ్ళని అక్కడ డ్రాప్ చేశాను. అక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళాలంటే మొత్తం తిప్పి తీసుకొచ్చాను. వాళ్ళిచ్చిన డబ్బుతో ఇదిగో బానుకి చీర కొన్నాను. తీసుకో. నేనే మిమ్మల్ని క్యాబ్ నడపమనలేదు, నాకు చీర తీసుకురమ్మని చెప్పలేదు. ఉదయం నువ్వు పాత చీరలు కట్టుకుంటున్నావని అంకుల్ చెప్పారు, అందుకే కొత్త చీర తీసుకొచ్చారు. తీసుకో. నువ్వు నోర్మల్.
చేత్తో తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఇది అత్త ఇచ్చిన గిఫ్ట్ అనుకో, కానీ తీసుకోవడం మానేకు. ప్రేమతో తీసుకొచ్చాను. బాబు సత్తి, బాబు క్యాబ్ నడపడం కొత్త కదా, ఆ, ఒళ్ళంతా పట్టేసినట్టుంది. కాసిన వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేసి వస్తాను. అలాగే బాబు. ప్రేమలు బానే ఉన్నాయి. ఈ చీర నువ్వు తీసుకుంటావని నాకు తెలుసులే. మీరు నా కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన చీర కదండి. మీ ప్రేమనే కాదనలేని దాన్ని మీరు తెచ్చిన చీరను ఎందుకు వద్దంటాను? ఈ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. యమునా తీరం సంధ్యారాగం, యమునా తీరం సంధ్యారాగం. నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో గోదారి, ఎన్నెల్లో గోదారి మెరుపులతో. యమునా తీరం సంధ్యారాగం. నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో. నిలువగనే తేనెల్లో గోదారి, ఎన్నెల్లో గోదారి మెరుపులతో. మీరు తెచ్చిన చీర అందంగా ఉందా, నేనందంగా ఉన్నానా? తాజ్ మహల్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది, కానీ వెన్నెల్లో దాని అందం మరింత పెరుగుతుంది. నీకోసం నేను ఈ చీరను చూసినప్పుడు బాగుంది అనిపించింది. అదే చీర నువ్వు కట్టుకుంటే అద్భుతంగా కనిపిస్తుంది. నీ వల్ల ఈ చీర మరింత అందంగా కనిపిస్తుంది. వెన్నెల్లో పాలరాతి శిల్పంలా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. ఏంటి శ్రీవారికి కొత్తగా కవిత్వాలు వస్తున్నాయి? ప్రేమించిన భార్య ప్రేమను చూపుతూ కళ్ళ ముందుంటే కవిత్వాలు వాటంతటవే వస్తాయి. తన్నానే 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 నానానే తన్నానే 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 తన్నానే. నాదే, నాకే. అమ్మయ్యా, భాను చూడలేదు, లేదంటే కొంపలు మునిగిపోయేవి. హ. హలో హలో, ఎలా ఉన్నావు వైశాలి? అదేంటి మారిపోయాను? మాట్లాడకుండా నా ఫోన్ కట్ చేసి మళ్ళీ ఇలా ఇన్నాళ్ళకి ఫోన్ చేసావేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని. ఫోన్ తీయడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నువ్వు నాకు ఫోన్ చేసావని భానుకి తెలిసిపోయేది. వేరే వాళ్ళ రహస్యాల్ని బయట పెడతావు కానీ నువ్వు దొరకవని నాకు తెలుసు.
అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు వైశాలి. అలా చెప్పాలంటే ఖర్చు అవుతుంది కదమ్మా, నీకు తెలుసు కదా. ఎందుకు తెలీదు? నువ్వు నోరు విప్పాలి అంటే నీకు నోట్లు పంపించాలని నాకు తెలుసు. అందుకే నీకు 10,000 సెండ్ చేశాను, చూసుకో. 10,000? వచ్చేలే చెప్పు. నీలిమ వైశాలికి డబ్బులు పంపించి మరి ఇక్కడ విషయాలు తెలుసుకుంటుందా? ఇప్పుడు చెప్పు, కార్తీక్ భాను విషయం ఏంటో. చెప్పడానికి ఏముంది, కార్తీక్ వచ్చిన కొత్తలో భాను కోపం చూసి ఎన్నో రోజులు ఉండడులే వెళ్ళిపోతాడు అనుకున్నాను. కానీ భాను మాయ చేస్తుంది కదా, పైకి కోపాన్ని ప్రదర్శించిన కార్తీక్ మీద ప్రేమ చూపిస్తూనే ఉంది. ఆ ప్రేమకి లొంగిపోయిన కార్తీక్ మ్యాగ్నెట్లో ఇక్కడే ఉండిపోయాడు. ఏదో ఒక రోజు వీళ్ళిద్దరూ ఒకటిగా కలిసిపోతారని నాకు అర్థమవుతుంది. నీకు విషయం తెలుసా, ఈ రోజు కార్తీక్ భాను కోసం చీర కొని తీసుకొచ్చాడు. వాళ్ళ మధ్య దూరం తగ్గిపోతుంది, ప్రేమ పెరిగిపోతుంది. ఈ మాట వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. కార్తీక్ భాను కోసం చీర తేవడం ఏంటి? ఇది మరీ బాగుంది. కోరి భాను కోసం వచ్చాడు కదా, మరి భాను కోసం చీర కొంటే తప్పేముంది? ముమ్మాటికి తప్పే. ఆ చీర భాను ఒంటి మీద ఉండకూడదు, మంటల్లో కాలి బూడిదైపోవాలి. ఓ అంతేనా? ఆ చీరని కాల్చి బూడిద చేస్తాను. దాని ఖర్చు 10,000. ఇస్తాను, చెయ్యి. నా కోసం ఎంతో ప్రేమతో తెచ్చిన చీరని నేను కట్టుకోకపోతే ఆయన బాధపడతారు. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను. ఆ చీర నేను తీసుకుంటాను. భాను నిన్ను భర్తగా ఎలాగూ గౌరవించటం లేదు. నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఇలా దొంగ నాటకాలు ఆడుతుందంటే భాను గురించి ఇలా కాక ఇంకెలా మాట్లాడమంటావు? భాను గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? నా భాను ఎంత గొప్పదో నాకు తెలుసు. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఒప్పుకోను, చివరికి నువ్వైనా సరే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.